అందరికీ హాయ్. ఈరోజు టాలీవుడ్లో విషాదం అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు టాలీవుడ్ నటుడు, సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు గారు చనిపోవడం జరిగింది. 10th జూలై రోజే ఆయన 83rd బర్త్డే జరుపుకున్నాడు. పాపం 83rd బర్త్డే జరుపుకున్నాడు. సో బర్త్డే జరుపుకున్న 2 డేస్కి ఇలా జరగడం ఇండస్ట్రీకి కానీ మన తెలుగు ప్రజలందరికీ కానీ చాలా చాలా అంటే చాలా బ్యాడ్ డే అని చెప్పుకోవచ్చు. సో అందరికీ ఒకసారి ఆయన ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంది చూపిద్దామని అయితే బయలుదేరాం. మనం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5 మెట్రో స్టేషన్ నుంచి కోట శ్రీనివాసరావు గారి ఇంటికి బయలుదేరాం. కోట శ్రీనివాసరావు గారు మన టాలీవుడ్లో ఒక బెస్ట్ యాక్టర్ అని చెప్పొచ్చు, విలక్షణ నటుడు. ఆయన మనకి 10th జూలై 1942లో కంకిపాడు అనే విలేజ్లో పుట్టారు. అది కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ కిందకి వస్తుంది. సో మనకి ఆయన లాస్ట్ బర్త్డే 83rdది 2 డేస్ కిందే, ఇవాళ 13th. సో 3 డేస్ కింద ఆయన బర్త్డే జరుపుకున్నాడు, లాస్ట్ బర్త్డే. సో ఇది వాళ్ళు జరగడం చాలా అంటే చాలా బాధేసింది నాకైతే. సో ఎలా ఉందో చూపిద్దామని ఒకసారి అయితే బయలుదేరాం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5 మెట్రో స్టేషన్ నుంచి. సో కొంచెం ముందరికి వెళ్తే మనకు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ సిగ్నల్ వస్తుంది. యాక్చువల్లీ చెప్పాలంటే కోట శ్రీనివాసరావు గురించి ఎంత చెప్పినా తక్కువే. 1942లో జన్మించిన ఆయన సినిమా ఇండస్ట్రీకి రావడం, ప్రాణం ఖరీదు, మన మెగాస్టార్ చిరంజీవి గారితో నటించిన ప్రాణం ఖరీదు ఆయన ఫస్ట్ మూవీ. ఆ మూవీతో మనకు ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు కోట శ్రీనివాసరావు గారు. తర్వాత ఎన్నో సినిమాలు, దగ్గర ఒక 750 సినిమాలు పైగా చేసిన ఆయన యాక్టింగ్ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కొన్ని క్యారెక్టర్లు మాత్రం ఇండస్ట్రీలో నిలిచిపోయే క్యారెక్టర్లు ఉంటాయి. సో ఈ క్యారెక్టర్ అని చెప్పలేము, అలాంటి క్యారెక్టర్స్ ఎన్నో ఉన్నాయి కోట శ్రీనివాసరావు గారి. ఆయన యాక్టింగ్కి 9 సార్లు నంది అవార్డు అందుకున్నాడు, సైమా అవార్డ్స్ అందుకున్నారు. ఆయనకి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది మన కోట శ్రీనివాసరావు గారికి. సో ఆల్రెడీ కోట శ్రీనివాసరావు గారిని చూడడానికి ఇండస్ట్రీలో నుంచి పెద్దలు వస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారి చూడడం జరిగింది, ఆల్రెడీ ప్రకాష్ రాజ్ కూడా వచ్చి చూడడం జరిగింది. సో ఇలా చాలామంది, శేఖర్ కమ్ముల, బాబు మోహన్, రాజీవ్ కనకాల, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, ఇలాంటి నటులు వచ్చి ఆల్రెడీ చూశారు. ఇంకా నాకు తెలిసి చిరంజీవి వాళ్ళు ఇలాంటి పెద్ద పెద్ద హీరోలు కూడా వస్తున్నారని కోరుకుందాం. వచ్చి చూస్తారు. ఎందుకంటే అలాంటి నటుడు మన ఇండస్ట్రీకి అయితే ఉండడు. సో చాలా మంచి నటుడు, చూడడానికి వస్తారు, వాళ్ళు చూస్తారు కూడా. సో ఇవాళ మేము కొద్దిగా బాధలోనే ఉన్నామని చెప్పాలి. అంటే అంత మంచి నటుడు మనం ఇండస్ట్రీ నుంచి కోల్పోయామని. సో ఎలా ఉంది ఒకసారి ఇంటి దగ్గర అన్నట్టు చూపిద్దామని బయలుదేరాం. యాక్చువల్లీ ఈరోజైతే నేను నా ఛానల్లో మా సబ్స్క్రైబర్ ఒకరు ఎప్పటి నుంచో 1 month నుంచి పైగా దిల్ రాజు గారి ఇల్లు చూపిద్దామని అనుకున్నాం, ఆయన కోరిక మేరకు. బట్ ఈరోజు అదే ప్లాన్ ఉండే కానీ కుదరలేదు. ఈరోజు ఇలా జరిగింది కాబట్టి ఆయన ఇల్లు దగ్గర చూపిద్దామని వెళ్ళాం. ఇది ఫిల్మ్ నగర్ సిగ్నల్ అనమాట. ఇక్కడ నుంచి రైట్ తీసుకుని వెళ్ళిపోవాలి మనం ఆయన ఇంటికి వెళ్ళాలంటే. సో 750 పైగా సినిమాలు తీశాడు ఆయన. లాస్ట్ సినిమా 2013లో సువర్ణ సుందరి అనే ఒక మూవీ తీసాడు. 2023లో సువర్ణ సుందరి అనే మూవీలో కనిపించడం జరిగింది మనకు. కన్నడలో కబ్జా అని ఒక మూవీ. సో కొన్ని మూవీస్ ఉన్నాయి గుర్తుపట్టేటి. అంటే కోట శ్రీనివాసరావు అనగానే బాబు మోహన్ కాంబినేషన్లో ఎలా ఉంటుందో మీకు తెలుసు, ఆయన కామెడీ కానీ ఆయన యాక్టింగ్ కానీ. మా అమ్మగారు ఇలాంటి మూవీస్లో, అండ్ వెంకటేష్ గారితో ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు కానీ, గణేష్ కానీ,
ఏం తమ్మి బాగున్నావా అని ఒక డైలాగ్ ఇలాంటి ఎన్నో గుర్తు వస్తాయి కొడ శ్రీనివాసరావు గారు అనగానే. ఇది ఫిల్మ్నగర్ చాంబర్, నాకు తెలిసి ఇక్కడ చూడడానికి పెడతారు కావచ్చు కొడ శ్రీనివాసరావు గారి పార్థివ దేహాన్ని. చూడాలి. మొత్తానికైతే ఇండస్ట్రీ చాలా మంచి నటుడిని కోల్పోయిందని చెప్పుకోవాలి మనం. ఇలాంటి నటుడు మళ్ళీ రాలేరు మన తెలుగు ఇండస్ట్రీలో. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. సరే, ఇంటి దగ్గరకు వచ్చేసాం ఆల్మోస్ట్. చూద్దాం ఎలా ఉంటుందో ఇంటి దగ్గర. ఇది పరిస్థితి ఇంటి దగ్గర. ఒకసారి చూడండి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో. విజువల్స్ లైవ్లో చూడండి ఒకసారి. అక్కడ నుంచి అని చెప్తాం మనం బొక్క. మళ్ళీ ఆడిపోయినాక నాకు పెంట. ఆ టీం నుంచి వాడు వేరే ఛానల్ పెట్టుకున్నాడు అంటాడు. ఏదిరా సారా అది చెప్పినట్టు పెద్ద హీరోనే అది చెప్పిండు. వాళ్ళు బయట కలిసి బయట చెప్తుంది కదా.